నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. దానివల్ల ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటలేదు. అండ్ నేను చెప్తున్నాను, ఎప్పుడన్నా ఏదన్నా వస్తే కాంట్రవర్సీ వస్తే ఎవడో ఎక్కడో మనోభావాలు దెబ్బతిన్నాయని అంటారు, మీడియా ముందుకు వస్తారు. ఓకే, ఎప్పుడు మనోభావాలు ఎవరు దెబ్బతింటే అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు చూడు, వాళ్ళే దెబ్బతింటే. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడైనా నా మనోభావం దెబ్బతిందని ఎప్పుడన్నా అడిగారు ఎవడన్నా ఇప్పటివరకు వచ్చి ఎప్పుడైనా ఎనీ ఇష్యూలో? సో సక్సెస్ఫుల్ పీపుల్ పని చేసుకునేవాడు ఆడు పని చేసుకున్నాడు, ఖాళీగా ఎవడు ఉంటే ఆడి మనోభావాలే దెబ్బతింటుంటాడు. సో ఎప్పుడు ఏవో దెబ్బతింటుంటాయి, మనం ఏం చేయలేము. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆయన నాదో మాట చెప్పాడు, ప్రతి సినిమాకి పైసలు పెట్టినా ఈ సినిమాకి బ్రెయిన్ కూడా పెట్టినా సార్ అని చెప్పాడు. అంటే ఇంత పెద్ద హ్యూజ్ రిలీజ్ అవ్వడానికి ఆయన, నేను షూటింగ్ 3 నెలలు చేస్తే ఆయన 6 నెలలు ప్లాన్ చేసాడు అనుకుంటున్నాను. అంటే ఈ ఇవాళ రిలీజ్ అవ్వబోయే డేట్ వేసి 6 నెలల ముందు థియేటర్లో ఆయన బ్లాక్ చేయటం అనేది ఆయనకి గట్స్. అండ్ ఆయన అదో మాట చెప్పాడు, నీ మీద నీకున్న నమ్మకం కంటే నీ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉందని చెప్పి ఆ డేట్ వేసి ఆయన బ్లాక్ చేశాడు 6 months ముందు. ఆయన బ్లాక్ చేసిన 3 months తర్వాత నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. సో ఇంత హ్యూజ్ రిలీజ్ అవ్వడానికి దానికి వెంకట్ గారి కారణం. ఆయనకి కథ చెప్పమంటే కథ చెప్తానంటే ఆయన విన్నని చెప్పాడు. ఆయన నేను విన్నండి డైరెక్ట్గా సినిమా చూస్తానని చెప్పాడు. బిజినెస్ మ్యాన్ ఇప్పుడు హీరోలో ఉన్న రూల్స్ చేద్దామనే ఆలోచన అందరికీ ఉంటుంది, మనందరికీ ఉంటుంది. మనం బాగుండాలి, మిగతా వాళ్ళందరినీ రూల్ చేద్దాం, తప్పేం లేదు. అందరూ అలాగే ఉండాలి, అలాగే ఎదగాలి. ఇప్పుడు సెల్ఫిష్నెస్ మంచిది కాదని చెప్తుంటారు కదా అందరూ. సెల్ఫిష్నెస్ లేకపోతే ఎలా అంటే, సెల్ఫిష్నెస్ ఉండాలి, ఈగో ఉండాలి, నేను అనేది ఉంటే తప్ప ఎందుకులే ఎదవ జీవితం ఏముందిలే అంటే సన్యాసంతో ఏం చేయలేదు లైఫ్లో. సో ఈగో ఉండాలి, సెల్ఫిష్నెస్ ఉండాలి. అలాంటిది మీరు మహేష్ క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాలి కూడా. మనం మంచిది అది, యాక్చువల్ సొసైటీకి మంచిది అది. అందరం బాగుపడితే సొసైటీ బాగుపడుతుంది. ఇప్పుడు అందరం దేవుడికి మొక్కుతుంటాం. దేవుడు మనకి ఆరోగ్యం, సక్సెస్, డబ్బు ఇవ్వడం తెలిస్తే మొక్కుతామా అంటే ఇవ్వడం మొక్కం. ఊరినే మొక్కట్లేదు, దేవుడిని మొక్కడం గొప్ప విషయంలాగా మనం ఫీల్ అవుతుంటాం. ఎవరికో పేదలకి అన్నం పెట్టడం గొప్ప విషయంలాగా ఫీల్ అవుతుంటాం. బట్ ఎందుకు ఫీల్ అవుతున్నాం అనేది అది చెప్పడం, అదే సెల్ఫ్ చెక్ లాంటిది అంతే. పులి లేడీ దాని గురించి మామూలు రెస్పాన్స్ రావట్లే. అండ్ చెప్పింది కరెక్టే. మనకి ఎప్పుడు అంటే మన సాధు జంతువులు ఉంటాయి కదా, వాటి మీద ప్రేమ ఏమని చూపించి నా అంత ప్రేమించేవాళ్ళు లేడని మనం మురిసిపోతుంటాం. పుల్ని ఎందుకు పెంచుకోమంటే పులి మన మాట ఎందుకు. అండ్ పులి మనకంటే పవర్ఫుల్ కాబట్టి దాన్ని క్రూర జంతువు అంటాడు, మిగతా ఏమో కూర జంతువులు. కుక్క మాంసం కూడా రుచిగా ఉంటే నాటుకొక్క బిర్యానీ ఇక్కడ దొరికేది మనకి ఏమైనా చుట్టూ తోక పెట్టి తిరుగుతుంది కాబట్టి వదిలేసాను నేను. మహేష్ చాలా కోఆపరేట్ చేశాడు సినిమాకి. అంటే టైం అంటే టైం మహేష్ రావటం, వచ్చినాక వ్యాన్లోకి వెళ్ళి కూడా రిలాక్స్ కూడా ఆవడం, షార్ట్ మళ్ళీ కంప్లీట్ అయినాకే వెళ్ళేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్ షార్ట్కి పిలిచే లోపు బయలుదేరుతానే వచ్చేసి అండ్ వచ్చింది గబగబా చక్క చేయటం. అసలు ఇంత లేట్ లేదు. అందరూ అనుకోండి మహేష్కి బ్యాడ్ నేమ్ ఉంది, మహేష్ వల్లే సినిమాలు లేట్లో అవుతున్నాయి. అది రాంగ్. అది మహేష్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, అది ఫోకస్డ్గా ఉంటాడు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇది ఇట్స్ పూరి ఫిల్మ్ అనేయడానికి అవ్వదు. ఫ్రాంక్గా చెప్పాలంటే మహేష్ ఫిల్మ్. ఎందుకంటే ఇదే స్క్రిప్ట్ ఇదే డైలాగులు నేను రాస్తాను, ఎవడో కొత్త కుర్రాడిని పెట్టి తీశాను నేను. ఇన్ని వేల థియేటర్లో రిలీజ్ అవుద్దా? అవ్వదు.
మీరందరూ వెళ్ళి బ్లాక్లో కొనరు అయిపోయాయి. సో మహేష్ స్టార్ అని స్క్రిప్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం మనకు స్టార్ కాకపోతే మహేష్ చెప్పడం వల్ల అవి చాలా రేంజ్కి వెళ్ళిపోయినాయి. శంకులోనే పూర్తి తీద్దాం అంటారు కదా, ఆ టైప్. అయ్యో ప్రాబ్లం అవ్వాలి గురు. ఒకరి రికార్డులో కాదు, ఒకరి రికార్డులో ఒకరు పట్టుకుంటే వెళ్ళాలి, అది వెళ్తే ఇండస్ట్రీకి మంచిది. వినయ్ కంటే నేను మంచి సినిమా తీయాలని నాకు ఉండాలి, నాకంటే మంచి సినిమా తీయాలి, రాజమౌళి ఉండాలి, సినిమాలు ఇలా అందరూ ఫీల్ అవుతే మంచిది, అది ఇండస్ట్రీకి మంచిది. డెఫినెట్గా ఎవరికి ఎప్పుడు ఎవరితోనూ పడదు, ఒకరికొకరితో పడదు. అలా ఉంటేనే మంచిది అంటున్నాను నేను. అలా ఉంటేనే ఆ కాంపిటీషన్ ఉండాలి, ఎంత పెరిగితే అంత మంచిది. దానివల్ల మంచి అవుట్పుట్టే వస్తుంది. పైరసీ వల్ల ఇండస్ట్రీ చాలా దెబ్బతింటుంది. యాక్చువల్లీ ఇండియాలో అందరూ ఎంటర్టైన్మెంట్ ఒకటే సినిమా. అలాంటి ఇండస్ట్రీలో ఉన్న మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి యాక్చువల్గా, కానీ ఉండట్లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పైరసీ. ఈ సినిమా పైరసీ సీడీలు కూడా బయట వచ్చినాయి. అయితే నేను కొత్తగా ఉన్నది ఏంటంటే, కొంతమంది హీరో ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ కొంతమంది సాఫ్ట్వేర్ వైరస్ పెట్టారు బిజినెస్ మ్యాన్ పేరుతో. ఎందుకంటే పైరసీని కిల్ చేయడం కోసం. ఎవరైనా బిజినెస్ మ్యాన్ది డౌన్లోడ్ చేస్తే వాళ్ళకి వైరస్ వచ్చి వాళ్ళ సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. ఇప్పటికి 500-600 సిస్టమ్స్ క్రాష్ అయిపోయినాయంట. కొన్ని ఇలాగన్నా కొంత గవర్నమెంట్ మనం లేదు ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ బుక్ డిజైన్ అవుతుందండి. విత్ ఇన్ 1 monthలో బుక్ రిలీజ్ అవుతుంది. నో, యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్, వర్కింగ్ స్టిల్స్, ఎవ్రీథింగ్. దానికి నేను మా ఫాదరు, నేను చిన్నప్పుడు మా ఇంట్లో చాలా పుస్తకాలతో పాటు ఒక స్క్రిప్ట్ ఉండేది. 60sలో రిలీజ్ అయిన తోటికోడలు సినిమా స్క్రిప్ట్ మా ఇంట్లో ఉండేది. అది ప్రింట్ చేశారు అప్పుడు తోటికోడలు. సో ఆ స్క్రిప్ట్ నేను చదువుకున్నాను. స్క్రిప్ట్ ఇలా రాయాలి, సినిమా స్క్రిప్ట్ ఇలా ఉంటుంది అని. సో అదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ మ్యాన్ బుక్ రిలీజ్ అవుతుంది.